ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు అత్తయ్య గారు చెయ్యి చూపించుకుంటారేమో అడగాల్సింది. మొహాలు చూపించుకోవడానికి కూడా వాళ్ళకి నామోషి కదా వదినా. అయినా సుమ్నమ్మకి ఇలాంటివి ఇంట్రెస్టే కదా అల్లుడు. ఎందుకు మావయ్య బురదలో రాయి వేసుకోవడం? ముగ్గురు ఏం చేస్తున్నారో మరి. ఎవరైనా వస్తారేమో అని తలుపు దగ్గర నిల్చున్నాను. ఇప్పటి వరకు నీకు దొరకనే లేదు. దాన్ని ఎలా వెతికి పట్టొచ్చో మీకు తెలిసని చెప్పారు కదత్తయ్య. ఈ గదిలో లేకపోతే అప్పుడు చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. రే, దీన్నెందుకు తీసుకొచ్చావురా? కొబ్బరికాయ కోసం. మేము వెతుకుతుంటేనే కనిపించి చావటం లేదు. పానకంలో పుడకలా ఈ పిల్లెందుకు మధ్యలో? ఇందాక టెంకాయని పావనమూర్తి మావయ్య పట్టుకోలేకపోయాడు. అప్పుడు పట్టుకున్నదెవరు? గాయత్రి. ఇప్పుడు కూడా ఈ పిల్లే వెతికి పెడుతుంది అనిపించింది. ఆ పాప, వెళ్ళి టెంకాయ పట్టుకురా, సరేనా? వెళ్ళు. వెళ్తుంది చూడు మమ్మీ. వెళ్తుంది. అరే, పెద్దబాబు గారు అన్నట్టు ఈ పిల్ల తీయగలిగింది అత్తయ్య. ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుందన్నట్టు ఎలా చూస్తుందో చూడండి. మమ్మీ, ఎప్పుడైనా నేను తెలివైన వాళ్ళని ఒప్పుకుంటారా? వై నాట్? ఆ సంచి తీసుకొని ఆ కొబ్బరికాయను బయటికి తీ. అలాగే మమ్మీ. అమ్మ గాయత్రి, ఆ కొబ్బరికాయ సంచిలా ఇవ్వు తల్లి. నా బంగారు కొండవి కదా. దామదా ఇస్తుంది చూడండి. గాయత్రి, ఆ కొబ్బరికాయలా ఇవ్వమ్మా. నా బంగారు తల్లి, ఇవ్వు. చూసావా? తొందరగా తీరా. రే, అయ్యో పోతుంది. రే, ఆ టెంకాయను పట్టుకోండి, వెళ్ళిపోతోంది. అందులో వజ్రాలున్నాయంటున్నారు. దాన్ని పట్టుకుని ఇక్కడ పగలగొట్టండి బావగారు. అందులో నా ఒక్కడికే వాటా వస్తుందా? మీకు కూడా వస్తుంది కదా, మీరు కూడా వెళ్ళి పట్టుకోండి. ఛీ, పద. పట్టుకోండి. పట్టుకోండి తొందరగా. సుమన, అది ఇప్పుడు దొరక్కపోతే ఇంకెప్పుడు దొరకదు. పట్టుకోండి. అల్లుడు, దొంగలికి పెట్టాలంటే అల్లుడు. వాళ్ళే దొంగలు, ఇంకెక్కడి నుంచి వస్తారు? అరే, కొబ్బరికాయ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వస్తుంది. గదిలో పెట్టాను, ఎవరు తీశారో మరి. వదిలి కూడా పరిగెత్తుకుంటూ వస్తోంది. పట్టుకోండి. కింద పడిపోతా, జాగ్రత్త. సుమన, పట్టుకో. దాన్ని తీసుకుని పగలగొట్టే దాని ముక్కలు చేయమని ఎవరు చెప్పారు నీకు? విశాలాక్షి తీసుకొచ్చిన కొబ్బరికాయని మీరెలా తీసుకుంటారు? నేను చెప్పినప్పుడు తీసుకోకుండా
ఇప్పుడు దాని వెంట పడ్డారు. అరే జాగ్రత్త. ఏంటది? సుమమ్మ. సుమన సుమన వద్దు, సుమన, అందులో విలువైంది పగలగొట్టే. ఉందో చూడు. మీరే సుమన, రాసుకో, నేను ఆగు. తీసుకో. వద్దు, నా మాట వినండి. అయ్యో ఏ, అయ్యో, అరే తేనెటీగలు వస్తున్నాయి. బ్రో దాక్కోండి బ్రో. అవును, పారిపోదాం పదండి, పారిపోదాం పదండి. ఆగండి సోదరా, నమ్మకంతో మీరుండండి. పారిపోయేవారు పరిగెత్తేవారని తేనెటీగలు కుట్టేస్తాయి. ఎందుకంటే తప్పు చేసింది వారే కాబట్టి. మమ్మీ 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 అత్తయ్య, సుమన, అయ్యో సుమన, అమ్మ, అన్నయ్య. అయ్యో, అల్లుడు, అక్క. అయ్యో మమ్మీ మమ్మీ అయ్యో, అమ్మా, అయ్యో మమ్మీ ఏడవ కన్నయ్య. తేనెటీగలు కుడితే ఏడవకుండా పాట పాడమంటావా? విలువైనవి ఉందని చెప్తే దురాశ పడ్డారు. తేనెటీగలు విలువైనవా? చాలా. అవి పెట్టే తేనె బంగారంగా మారేది. మీరు తొందరపడి ఆ కొబ్బరికాయని ముక్కలు చేసి గాయాల పాలయ్యారు. ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? మొహమంతా వాచిపోయేలా కొట్టేశాయి. నన్ను అడగకుండా తీసినందుకు తగిన శాస్తి జరిగింది. గాయత్రి పాపే ఇచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.